అందరికీ నమస్కారం. నా పేరు సురేష్ కరి. వెల్కమ్ టు ఏఐ డెమోక్రసీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. ఏఐ నేర్చుకోవడం ఎలా? ఏం నేర్చుకోవాలి? ఎలా నేర్చుకోవాలి? సో, ఈ టాపిక్ ఈ క్వశ్చన్ బేసిక్‌గా నేను ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ దగ్గర నుంచి గ్రాడ్యుయేట్ అయిపోయిన వాళ్ళు, ప్రెజెంట్ బీటెక్ థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు, ఇప్పుడే సాఫ్ట్‌వేర్ జాబ్ వచ్చిన వాళ్ళు, ఆఖరి 5 to 10 ఇయర్స్ నుంచి యాంగులర్ మీద, రియాక్ట్ మీద, జావా మీద వీటి మీద పని చేస్తున్న వాళ్ళు కూడా వీళ్ళందరికీ ఉండే కామన్ క్వశ్చన్ ఏంటి అంటే, ఏం నేర్చుకోవాలి? ఎలా నేర్చుకోవాలి? ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలి? వీటన్నిటి గురించి వెరీ డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. ఫౌండేషన్ నుంచి మాట్లాడుకుందాం. ఈ వీడియో అయిపోయిన తర్వాత 5వ తరగతి పిల్లోడు కూడా, నాన్న నేను 6వ తరగతి జాయిన్ అవ్వను, నేను డైరెక్ట్‌గా ఏఐ నేర్చుకుంటాను అనే అంత డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ ఏఐ అనేది చాలా చాలా బ్రాడ్ టాపిక్ ఇది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏఐ అనేది నిన్న మొన్న చాట్‌జీపీటీతో వచ్చింది కాదు. 1960s నుంచి ఈ రీసెర్చ్ జరుగుతుంది. లాస్ట్ 15 ఇయర్స్ నుంచి చాలా యాక్టివ్‌గా జాబ్ రోల్స్ ఉన్నాయి. అది డేటా సైంటిస్ట్స్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, వేరియస్ జాబ్ ప్రొఫైల్స్ ఉన్నాయి. సో, ఏఐ అనేది వెరీ బ్రాడ్ టాపిక్. మీరిప్పుడు ఏఐ నేర్చుకుందాం అనుకుంటే, మీకు స్క్రీన్ మీద కనబడుతున్న మూడిట్లో ఏదో ఒక డొమైన్ని పిక్ చేసుకోవాలి. దట్ కెన్ బి ఏ డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, అప్లైడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీరు ఇందులో ఏదో ఒక లెర్నింగ్ పాత్ని మీరు చూస్ చేసుకోండి. ఇప్పుడు మూడిటికి డిఫరెన్స్ ఏంటి, అసలు ఆ మూడు ఏంటి అనేది ఒక సాలిడ్ ఎగ్జాంపుల్ తీసుకొని మనం మాట్లాడుకుందాం. ఒక amazon.in వెబ్సైట్ తీసుకుందాం. ఆ ఎగ్జాంపుల్తో మాట్లాడుకుందాం. మీరు ఒకసారి అమెజాన్ ఓపెన్ చేయండి. ఏదైనా ఒక ప్రోడక్ట్ని సెర్చ్ చేయండి. స్క్రీన్ మీద అమెజాన్ కనబడుతుంది. మీరు స్క్రోల్ చేస్తున్నప్పుడు, ప్రోడక్ట్ని సెలెక్ట్ చేస్తున్నప్పుడు, ప్రోడక్ట్ ఇమేజెస్ చూస్తున్నప్పుడు, రివ్యూస్ చదువుతున్నప్పుడు, మీరు ఎంత టైం స్క్రోల్ చేశారు, ఏ బ్రాండ్ చూస్తున్నారు, మీకు రివ్యూస్ అనేది ఎంత ఇంపార్టెంట్, మీ పాస్ట్ హిస్టరీ ఏంటి, ఇవన్నీ దగ్గరలో 500 నుంచి 1000 పారామీటర్స్ అమెజాన్ మీకు కలెక్ట్ చేస్తుంది. అలా అందరు అమెజాన్ యూజర్స్ దగ్గర నుంచి కొన్ని పెటాబైట్స్ ఆఫ్ డేటా అమెజాన్ సర్వర్స్లో ఉంటుంది. సో, ఇలాంటి డేటాని స్టోర్ చేసుకోవడం, ఈ డేటా నుంచి మీనింగ్ఫుల్ ఇన్సైట్స్ తీసుకోవడం, అది డేటా సైంటిస్ట్స్ ఆర్ డేటా ఇంజనీర్స్ చేసే పని. సో, మీరు ఇలాంటి జాబ్ ప్రొఫైల్ చూస్ చేసుకుంటే మీరు నేర్చుకోవాల్సింది పైథాన్. మీరు డేటా సైన్స్ చూస్ చేసుకున్న, మెషిన్ లెర్నింగ్ అయినా, అప్లైడ్ ఏఐ అయినా పైథాన్ అనేది కామన్. పైథాన్తో పాటు మీరు డేటా సైన్స్ తీసుకుంటే పాండాస్, నంపై, స్టాటిస్టిక్స్, క్యాలిక్యులస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, ఈ ఫౌండేషన్, ఈ మ్యాథమెటికల్ ఫౌండేషన్ మీకు స్ట్రాంగ్గా ఉండాలి. అలాగే డేటా విజువలైజేషన్ అంటే ఈ డేటాని రిప్రజెంట్ చేయడం. పవర్ బిఐ కానీ, టాబ్ల్యూ కానీ, ఈ ఫ్రేమ్వర్క్స్ అన్నీ విజువలైజేషన్లోకి వస్తాయి. అలాగే ఈ బిగ్ డేటాని మేనేజ్ చేయడానికి అపాచే స్పార్క్ అని, ఇట్లా వేరియస్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. సో, డేటా కలెక్షన్ అండ్ డేటా మేనేజ్మెంట్ అండ్ ఎక్స్ట్రాక్టింగ్ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ డేటా, ఈ జాబ్ ప్రొఫైల్ ఈ డొమైన్లోకి వస్తాయి. సెకండ్ తర్వాత మనకి ఇంకొక డొమైన్ మెషిన్ లెర్నింగ్. ఈ మెషిన్ లెర్నింగ్ జాబ్ రోల్స్ ఒక 15 ఇయర్స్ నుంచి ఉన్నాయి. ఇదే అమెజాన్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక 10 ఇయర్స్ బ్యాక్, 15 ఇయర్స్ బ్యాక్ మీరు ఒక రూరల్ ఏరియాలో ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తే డెలివరీ అవ్వడానికి 10 to 15 డేస్ పట్టేది. అదే ఇప్పుడు ఆర్డర్ చేస్తే మీకు 2 డేస్లో చాలా ఐటమ్స్ 1 డే డెలివరీ కూడా డెలివరీ అయిపోతున్నాయి. ఎలా సాధ్యమైంది? ఒకటి, ఫిజికల్గా వాళ్ళు వేర్ హౌసెస్ని బిల్డ్ చేయడం. సెకండ్, వాళ్ళు చాలా ప్రెడిక్టివ్ మోడల్స్ని డిప్లాయ్ చేశారు. ఫర్ సపోజ్ రేపు రైనీ సీజన్ వస్తుంది, అంబ్రెలాస్ అనేవి బేసిక్ నీడ్ కదా. సో, 6 months ముందు నుంచే సెల్లర్స్కి నోటిఫై చేయడం, ఆ స్టాక్ గ్యాదర్ చేయడం,
ఆ స్టాక్‌ని ఎక్కడెక్కడ ఏ వేర్ హౌసెస్‌లో పెట్టాలో ముందే డిసైడ్ చేయడం. ఎంత క్వాంటిటీలో పెట్టాలో డిసైడ్ చేయడం. ఏ బ్రాండ్‌వి పెట్టాలో డిసైడ్ చేయడం. ఏ సెల్లర్‌ని ఎంత క్వాంటిటీ అడగాలో చేయడం. ఏ రూట్‌లో డెలివరీ చేస్తే ఫాస్ట్‌గా డెలివరీ అవుతుందో చూడడం. ఇలాంటి ప్రిడిక్టివ్ మోడల్స్ అన్నిటిని తయారు చేసేదే మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్స్. ఈ ప్రిడిక్టివ్ మోడల్స్ తయారు చేయడానికి మనం ముందుగా మాట్లాడుకున్న డేటా అనేది ఇంపార్టెంట్. సో, డేటా అనేది ఫస్ట్ వస్తది. ఈ డేటా నుంచి మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్స్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ తయారు చేస్తారు. సో, మీరు ఈ డొమైన్‌లోకి వెళ్ళాలి అంటే పైథాన్‌తో పాటు పైటార్చ్ గాని, టెన్సార్‌ఫ్లో గాని, ఎక్స్‌జీబూస్ట్ అని, లైట్‌జీబీమ్ అని, ట్రాన్స్‌ఫార్మర్స్, ఓపెన్‌సీవీ ఇవన్నీ కూడా పైథాన్ ఫ్రేమ్‌వర్క్స్ ఉన్నాయి. ఇవి మీరు నేర్చుకుంటారు. థర్డ్‌ది ఇప్పుడు చాలా ఎక్కువ నాయిస్ చేస్తుంది. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి, 3 ఇయర్స్ నుంచి నాయిస్ చేస్తున్నది అప్లైడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డొమైన్. సో, ఈ డొమైన్‌లో మీరు డేటాతో ఇంటరాక్ట్ అవ్వరు. అది హై క్వాంటిటీ ఆఫ్ డేటాతో మీరు ఇంటరాక్ట్ అవ్వరు. మీరు సొంతంగా మోడల్స్ ఏమి డిప్లాయ్ చేయరు, క్రియేట్ చేయరు. మీరు ఎగ్జిస్టింగ్ మోడల్స్ తీసుకొని అవి మీ కంపెనీ తయారు చేసిన డొమైన్ స్పెసిఫిక్ మోడల్స్ అయినా, లేదా GPT-5 ఆర్ జీపీటీ మోడల్స్ గానీ, ఆంథ్రోపిక్ మోడల్స్ గానీ, గూగుల్ మోడల్స్ గానీ, మెటా మోడల్స్ గానీ, ఆర్ చైనీస్ మోడల్స్ గానీ, ఆల్రెడీ డిప్లాయ్ అయిపోయిన మోడల్స్ తీసుకొని, ఆ ఇంటెలిజెన్స్ వాడుకొని, మీ వెబ్ అప్లికేషన్స్‌లో గానీ, మొబైల్ అప్లికేషన్స్‌లో గానీ ఇంటిగ్రేట్ చేస్తారు. ఇక్కడ మీకు ఒక కన్‌ఫ్యూజన్ క్లియర్ చేస్తున్నా. ట్రెడిషనల్ డెవలప్‌మెంట్‌లో మీరు వాడే యాంగులర్, రియాక్ట్ ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటాయి. మీరు ఏఐలోకి జాబ్ షిఫ్ట్ అవుతున్నారు అంటే మీరు కంప్లీట్ మీ స్టాక్‌ని ఏం మార్చుకోక్కర్లేదు. సో, మీకు ఈ లైబ్రరీస్ ఏవైతే ఉన్నాయో GPT-5 ఎండ్ పాయింట్స్ మీకు రియాక్ట్‌లో దొరుకుతాయి, యాంగులర్‌లో దొరుకుతాయి, బైండింగ్సే కదా! సో, దీనికి పైథాన్ ఎస్‌డీకే ఉంటది, జావా ఎస్‌డీకే ఉంటది, డాట్ నెట్ ఎస్‌డీకే ఉంటది. సో, మీరు ఈ ఇంటెలిజెన్స్‌ని, ఈ ఏజెంట్స్‌ని ఏవైతే క్రియేట్ చేస్తారో అవి మీ లైబ్రరీస్‌లో మీ ఫ్రేమ్‌వర్క్స్‌కి ఇంటిగ్రేట్ చేస్తారు. ఓకే. సో, ఇప్పుడు నేను అప్లైడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుందాం అనుకుంటున్నాను. సో, దానికి ఏం నేర్చుకోవాలి? బేసిక్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విల్ వర్క్. బట్ పైథాన్ ఈస్ ప్రిఫరబుల్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దీస్ లైబ్రరీస్ మీకు పైథాన్‌లో దొరుకుతాయి. అందుకే మీరు ఎగ్జిస్టింగ్ అప్లికేషన్‌లో ఇంటిగ్రేట్ చేసినా సరే, ఏ లేయర్‌ని వీలైనంత వరకు పైథాన్‌లో రాయడానికి, మైక్రో సర్వీస్ లాగా రాయడానికి ప్రిఫర్ చేయండి. మీకు ఫర్ సపోజ్ లాంగ్‌చైన్ అనే ఫ్రేమ్‌వర్క్ ఉంది. అది తీసుకుంటే అఫీషియల్ ఇంప్లిమెంటేషన్ ఓన్లీ జావా స్క్రిప్ట్ అండ్ పైథాన్ వరకే ఉంది. డాట్ నెట్ ఇవన్నీ కూడా అన్‌అఫీషియల్ బైండింగ్స్ ఉన్నాయి. సో, అట్లా చాలా లైబ్రరీస్ మీకు దొరక్కపోవచ్చు. సో, పైథాన్ కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఉంటే సరిపోతది. మీరు సింటాక్స్‌ని కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 90% ఆఫ్ ది టైమ్ మీరు కోడింగ్ రాయరు. సో, ఊప్స్ కాన్సెప్ట్స్ ఏంటి, పైథాన్ బేసిక్ కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఉంటే సరిపోతది. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ఆర్ కాంటెక్స్ట్ ఇంజినీరింగ్ దీని మీద కొంచెం ఐడియా ఉండాలి. సిస్టమ్ మెసేజ్ అంటే ఏంటి, యూజర్ మెసేజ్ అంటే ఏంటి, టెంపరేచర్ అంటే ఏంటి ఓపెన్ఏఐ ఎస్‌డీకేలో, అలాగే టాప్ పీ అంటే ఏంటి, కాంటెక్స్ట్ విండో ఏంటి, ఏవి మల్టీ మోడల్స్, ఏవి బెటర్‌గా పర్ఫార్మ్ చేస్తాయి, ఎంబెడింగ్స్ అంటే ఏంటి, టోకెన్స్ అంటే ఏంటి, ఇవి నేర్చుకోవాలి. అండ్ థర్డ్ RAG, రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. అంటే మీ ఎంటర్ప్రైజ్ డేటాని పబ్లిక్ కార్పస్ ఆఫ్ డేటా తోటి, జీపీటీ డేటా తోటి గ్రౌండ్ చేసి మీరు రెస్పాన్సెస్ ఇవ్వడం. మీరు RAG అనేది మీరు ఎప్పుడైతే మీ అప్లికేషన్స్‌లో డిప్లాయ్ చేస్తారో ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్ మీకు ఉండాలి. నేను జూనియర్స్ దగ్గర నుంచి ఈ మధ్య ఒక 10 ఇంటర్వ్యూస్ ఎన్నో తీసుకొని ఉంటాను ఫ్రెషర్స్ దగ్గర. ఆ ఫ్రెషర్స్ అందరిలో ల్యాక్ అవుతున్నది ఏంటి అంటే, వాళ్ళు చాట్‌జీపీటీకి రెజ్యూమ్ ఇస్తున్నారు. ఆ చాట్‌జీపీటీ RAG అని, ఎంబెడింగ్స్ అని, టోకెన్స్ అని అవన్నీ కూడా మెర్జ్ చేసి రెజ్యూమ్‌లో పెడుతుంది. వాటి ఫుల్ ఫార్మ్స్‌ని కూడా వాళ్ళు ఆన్సర్ చేయలేకపోతున్నారు. సో, ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు రెజ్యూమ్‌లో మెన్షన్ చేసేది ప్లీజ్ రీడ్ అబౌట్ ఇట్ అండ్ ఆ డెమోస్ మీద వర్క్ చేయండి. ఓకే. గోయింగ్ బ్యాక్ టు ది టాపిక్. సో, RAG అనేది థర్డ్ టాపిక్. దెన్ ఆ RAG డేటాని స్టోర్ చేయడానికి వెక్టార్ డేటాబేస్ కావాలి. అవి పీజీ వెక్టార్ విత్ పోస్ట్‌గ్రీస్ అన్నా, అజూర్ ఏఐ సెర్చ్ అన్నా, ఓపెన్ సెర్చ్ అన్నా, ఎలాస్టిక్ సెర్చ్ అన్నా,
ఒకప్పుడు వెక్టార్ డేటాబేసెస్ ఉండేవి. ఇప్పుడు డెడికేటెడ్ వెక్టార్ డేటాబేసెస్ ఎవరు వాడట్లేదు. లీవ్ ఇట్. అలాగే ఏజెంట్స్ తయారు చేయడానికి లాంగ్ చైన్ గానీ, లాంగ్ గ్రాఫ్ గానీ, క్రూ ఏఐ గానీ, మైక్రోసాఫ్ట్ ఏజెంటిక్ ఫ్రేమ్వర్క్ గానీ, వీటిలో ఏదో ఒక ఫ్రేమ్వర్క్ నేర్చుకోవాలి. అండ్ చాలామంది మిస్ అయ్యే లాస్ట్ టాపిక్ అప్లైడ్ ఏఐలో ఎవల్యూషన్స్ రన్ చేయడం. ఆ మోడల్ సరిగ్గా పర్ఫామ్ చేస్తుందా లేదా, వాట్ ఈస్ ది క్వాలిటీ, వాట్ ఈస్ ది హెల్యూజినేషన్, ఏ మోడల్ బెటర్గా పర్ఫామ్ చేస్తుందా, బెంచ్ మార్క్స్ తీయడం. సో ది ఎవల్యూషన్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. సో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ ఇస్ పైథాన్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోవాలి, ర్యాగ్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి, కొన్ని ఫ్రేమ్వర్క్స్ లైక్ లాంగ్ చైన్ కానీ, లాంగ్ గ్రాఫ్ కానీ, మైక్రోసాఫ్ట్ ఏజెంటిక్ ఫ్రేమ్వర్క్ కానీ ఏదో ఒకటి నేర్చుకోవాలి. అండ్ దెన్ ఎవాల్యుయేషన్స్ ఎలా రన్ చేయాలో నేర్చుకోవాలి. ఇప్పుడు నాకు దీంట్లో ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు, లేదా నేను ఒక సర్టిఫికేట్ సాధించదాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు టార్గెట్ ఏ సర్టిఫికేషన్. దీని గురించే మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆంథ్రోపిక్, ఏడబ్ల్యూఎస్ వీళ్ళు ఒక స్ట్రక్చర్డ్ లెర్నింగ్ పాత్ ఇస్తారు. అంటే ఏ నుంచి జెడ్ వరకు ఎలా నేర్చుకోవాలి, బిగినర్ ఏం నేర్చుకోవాలి, ఇంటర్మీడియట్ సర్టిఫికేషన్స్ ఏంటి, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఏంటి, ఆర్కిటెక్ట్ లెవెల్ సర్టిఫికేషన్స్ ఏంటి, ఇవి ఈ ప్రొవైడర్స్ ఆఫర్ చేస్తాయి. ఒకవేళ మీ కంపెనీ మైక్రోసాఫ్ట్ అజూర్ ఇకోసిస్టంలో ఉంటే, లేదా మీరు .NET డెవలపర్ అయితే, ట్రై టు టార్గెట్ మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్స్. డెవలపర్స్కి ప్రైమరీగా 2 సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఒకటి A900 అండ్ A102 ఓల్డ్ సర్టిఫికేషన్స్, కొత్తవి A901, A103 ఇవి బీటాలో ఉన్నాయి ఇంకా. సో ఆగస్ట్ నుంచి వస్తాయి. సో గుర్తుపెట్టుకోండి, స్క్రీన్ మీద A900 ప్లేస్లో A901 టార్గెట్ చేయండి, A102 ప్లేస్లో A103. సో 9 సిరీస్ సర్టిఫికేషన్స్ అనేవి ఫౌండేషన్ నాలెడ్జ్ గురించి. మనం ముందు స్లైడ్లో మాట్లాడుకున్న ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, ర్యాగ్ అంటే ఏంటి అనే బేసిక్స్ నేర్చుకోవాలి అంటే 901 ఆర్ 900. మీకు ఆల్ అజూర్ ఫౌండరీ సర్వీసెస్, ఏజెంట్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా నేర్చుకోవాలి అనుకుంటే A103. మీరు డెవలపర్ కాదు, మీరు బిజినెస్ డొమైన్లో ఉన్నారు, మీరు మేనేజరియల్ రోల్లో ఉన్నారు. అలాంటప్పుడు AB730 కానీ, AB731, దాని తర్వాత AB100 అని ఉంది, ఆర్కిటెక్ట్ లెవెల్ సర్టిఫికేషన్. దానిని టార్గెట్ చేయండి. రైట్ నో ఒకవేళ మీరు ఈ వీడియోని June 12 నుంచి 16th వరకు చూస్తున్నట్లయితే AI స్కిల్ ఫెస్ట్ అని ఈవెంట్ జరుగుతుంది. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అందులో కనుక రిజిస్టర్ అయితే మీకు ఫ్రీగా వోచర్ వస్తుంది ఆ ప్లేలిస్ట్ కంప్లీట్ చేస్తే. ఓకే, సో మోస్ట్ ఆఫ్ దీస్ వోచర్స్ 50% డిస్కౌంట్లో, 30% డిస్కౌంట్లో చాలామంది ప్రొవైడర్స్ ఇస్తారు. ఆ లింక్స్ పెడతాను. అలాగే ప్రాక్టీస్ టెస్ట్స్ మీరు ఒకసారి ప్రిపేర్ అయిన తర్వాత కావాలి అంటే ఆ ఫ్రీ లింక్స్ కూడా ఉన్నాయి, అవి కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు అది చూసుకొని ప్రిపేర్ అవ్వండి, ఏదో ఒక సర్టిఫికేషన్ టార్గెట్ చేయండి. మీకు ఆ కన్ఫ్యూజన్ అనేది పోతుంది ఏఐ మీద. లేదు మీ కంపెనీ మైక్రోసాఫ్ట్ టెక్నాలజీస్ వాడట్లేదు, మీరు క్లాడ్ వాడుతున్నారు అంటే, క్లాడ్ ఈజ్ ఆఫరింగ్ ఏ సర్టిఫికేషన్ నేమ్డ్ క్లాడ్ సర్టిఫైడ్ ఆర్కిటెక్ట్, CAF 001 అంటారు దీన్ని. కాకపోతే ఈ సర్టిఫికేషన్ అందరికీ అవైలబుల్గా లేదు. మీ కంపెనీ క్లాడ్ పార్ట్నర్ నెట్వర్క్లో ఉండాలి. మోస్ట్ ఆఫ్ ది MNCs క్లాడ్ పార్ట్నర్ నెట్వర్క్లో ఉండే ఛాన్స్ ఉంది. ఉంటే $50 దీని ప్రైజ్. సో మీరు అది టార్గెట్ చేయొచ్చు, విచ్ ఈస్ ఈక్వలెంట్ టు A103 ఫ్రమ్ మైక్రోసాఫ్ట్. అండ్ అలాగే గూగుల్ క్లౌడ్ నుంచి టెక్నికల్ సర్టిఫికేషన్స్ ఏమీ లేవు, కానీ జనరేటివ్ AI లీడర్ అంటే మేనేజరియల్ రోల్స్లో ఉన్న వాళ్ళకి ఆ సర్టిఫికేషన్ ఉంది. AWSకి AWS సర్టిఫైడ్ AI ప్రాక్టీషనర్ అనే ఎగ్జామ్ ఉంది. సో ఈ సర్టిఫికేషన్ విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు A103 ఆర్ క్లాడ్ సర్టిఫైడ్ ఆర్కిటెక్ట్, సో ఆంథ్రోపిక్ నుంచి. సో మీరు ఏ టెక్నాలజీస్ వాడుతున్నారు, మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీ కంపెనీ ఏ టెక్ స్టాక్ వాడుతుంది, దాన్ని బట్టి గూగుల్ సర్టిఫికేషన్కి వెళ్ళాలా. గూగుల్ది ఎలాగో టెక్నికల్ లేదు, ఓన్లీ మేనేజర్ రోల్స్కి ఉంది. ఆంథ్రోపిక్ సర్టిఫికేషన్ చేయాలా, AWS సర్టిఫికేషన్ చేయాలా, లేదా మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ చేయాలా అని మీరు చూసుకోండి. అది మీ చాయిస్ ఇది. సో అండ్ ఇంకొకటి, మీరు థియరాటికల్ అండర్స్టాండింగ్ కన్నా ప్రాక్టీస్ చేయడం అనేది ఇంపార్టెంట్. మీకు ఆల్ క్లౌడ్ ప్రొవైడర్స్, ఈ హైపర్ స్కేలర్స్ అందరూ కూడా మీకు ఫ్రీగా క్రెడిట్స్ ఇస్తారు.
ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేస్తే అజూర్లో జస్ట్ మీరు క్రెడిట్ కార్డ్ యాడ్ చేయాలి. 1 మంత్ పాటు మీకు $100 వర్త్ ఆఫ్ క్రెడిట్స్ ఇస్తుంది మైక్రోసాఫ్ట్. మీకు క్రెడిట్ కార్డ్ మీద ఏం ఛార్జ్ అవ్వదు. ₹2 ఎంతో కట్ అవుతుంది. దట్స్ ఇట్. అది కూడా మీకు బ్యాక్ వచ్చేస్తుంది. అన్లెస్ మీరు పే యాజ్ యూ గో సబ్స్క్రిప్షన్లోకి మారిస్తే తప్ప మీ కార్డు మీద రూపాయి కూడా ఛార్జ్ అవ్వదు. సేమ్ విత్ గూగుల్ క్లౌడ్. గూగుల్ క్లౌడ్ అయితే మీకు యూపీఐ కూడా పనిచేస్తుంది. కాకపోతే ఒక ₹1000 పే చేయాలి. బిల్లింగ్ డిసేబుల్ చేసేటప్పుడు ఆ 1000 మీకు బ్యాక్ వచ్చేస్తాయి. మీకు ఆల్మోస్ట్ ఒక 12,000 క్రెడిట్స్ ఇస్తుంది గూగుల్ క్లౌడ్ అయితే. సేమ్ విత్ AWS. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత $100 క్రెడిట్ వస్తుంది. సో మీరు ఏ సర్టిఫికేషన్ రాద్దాం అనుకుంటున్నారో, ఒకవేళ మీరు సర్టిఫికేషన్ రాకపోయినా ఈ లెర్నింగ్ రిసోర్సెస్ అన్నీ ఫ్రీయే కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. అది ప్రిపేర్ అవ్వండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, దాన్ని వాడుకోండి. సో మీకు ఈ కన్ఫ్యూజన్ క్లియర్ అయిందనే అనుకుంటున్నాను. వెరీ సూన్ దీని రెస్పాన్స్ని బట్టి AI-103 తెలుగు ఫుల్ కోర్స్ నేను లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను యూట్యూబ్లోనే. సో ఆర్ఎల్స్ మీకు ఇంకా కంటెంట్ ఐడియాస్ ఏమైనా ఉంటే, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్.